రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం పొప్పాయి తోటలో ఉన్నాం. ఇది చెలికేరు దగ్గర ఓబులాపురం అని. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న సమస్య అయితే నల్లి, ఎర్రనల్లి అనేది బాగా ఎక్కువ ఉంది. ఎర్రనల్లికి మనం పప్పాయిలో ఒమైట్ అని మాత్రం వాడకూడదు. ఒమైట్ వాడితే ఇలా ఆకు అనేది కాలిపోతుంది. ఒమైట్ ప్రొపగేట్ ఈ టెక్నికల్ మాత్రం పప్పాయిలో అస్సలు వాడొద్దండి. ఫార్మర్ కొట్టేశారు తెలియకుండా. ఇలా ఆకైతే కాలిపోయింది, ఇలా కాయలకైతే మచ్చ వచ్చేసింది. అందుకని ప్రొపగేట్ అయితే వాడొద్దండి. దీనికి కొట్టాల్సిన పప్పాయిలో కొట్టాల్సిన నల్లి మందులు అయితే మిటిగేట్, ఫెన్ఫాక్సిమైట్, కునోచి లేదా ఒబెరాన్. ఇవన్నీ కూడా మనం మామూలుగా మిరపలో కానీ ఇంకో మామూలుగా వాడే డోసుల కంటే సగమే వాడుకోవాలి. సగం డోసులోనే. ఇప్పుడు సపోజ్ మిటిగేట్ అయితే దాదాపు 2 ml వాడుకుంటారు దేంట్లో, మిరపలో. మనం దీంట్లో అయితే 1 ml వాడుకుంటే చాలు లీటర్కి. ఇంకోటి, మనం ఎండాకాలం ఎప్పుడైతే పప్పాయి వేస్తున్నామో కంపల్సరీ మల్చింగ్ అనేది చేసుకోవాలి. మల్చింగ్ చేయకుంటే ఏమవుతుంది అంటే మన ఎర్రనేళ్ళలో రెడ్ సాయిల్లో గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దుమ్మంతా వచ్చేసి ఆకు మీద రాలుతుంది, ఆకు మీద వచ్చి వాళ్తుంది. ఆ దుమ్ము రాలిన తర్వాత ఏమవుతుందంటే నల్లి వచ్చి రసం పీల్చుకోవడానికి బాగా దాహోదపడుతుంది. ఎందుకంటే నల్లి దుమ్ము అంటే దుమ్ము బాగా ఇరుక్కుంది అనుకోండి, నల్లి ఈజీగా వచ్చేసి రసం పీల్చుకోవడానికి యూజ్ అవుతుంది.